హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర అనిల్. అందరు ఇలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే నిన్నటి వ్లాగ్ అన్నమాట. పొద్దున్న నుంచి నైట్ వరకు ఈ వ్లాగ్లో ఏమేమి జరిగినాయో మీరైతే చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో చెట్లకైతే నీళ్ళు పోస్తున్నాయి. ఈ వీడియో తీసేది మాత్రం మాషిగాడు, అందుకే వీడియో అలా 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 ఊగేస్తుంది అన్నమాట. చెట్లకైతే నీళ్ళు వస్తున్నా, మనమే 24/7 వాటర్ తాగుతూనే ఉంటున్నాము. అంత ఎండ కొడుతుంది, ఇక చెట్లకు పోయకపోతే ఎలా, అందుకే అనేసి చెట్లను కొంచెం తడిపామనుకోండి కొద్ది పాపం వాటికి కూడా కొంచెం నీరు తాగినట్టు ఉంటుంది. కానీ అయితే వాటికైతే నేను కూడా తడిపేస్తాను అన్నమాట. ఎందుకనంటే కొంచెం తాజా అవుతుంది. మనకే ఒక్క సెకండ్ నీళ్ళు తాగకపోతే ఫుల్ దూపైపోతుంది. ఇవి మామూలు ఎండ కొట్టట్లేదు. అబ్బో బయటకైతే పోకండి అబ్బా, 42 degrees ఏమో ఉందంట. ఎంత పోకుండా అంతే బెటర్. కానీ దరిద్రం ఏంటంటే మా అషన్ స్కూల్ ఉంది, 9కి పోతే 4కి వస్తుంది. కనీసం హాఫ్ డే కూడా లేదు పాపం కొడుక్కి. బాధ అనిపిస్తుంది. బట్ ఇంటికాడ ఉంటేనేమో అల్లరి మామూలుగా చేయట్లేదు. ఇక అందుకే సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పాల ప్యాకెట్. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే వీడియో మా పెద్దోడు తీస్తున్నాడు, పక్కన మా చిన్నోడు ఉన్నాడు. ఫుల్ సతాయిస్తున్నాడు వీడియో తీస్తా అంటే తీయనీయకుండా, గుండె అడ్డం పెట్టడం, చెయ్యి అడ్డం పెట్టడం, జరుగురాంటి జరగట్లే అన్నట్టు. మా చిన్నోడంతా తీట పిల్లోడు ఇంకెవ్వలేడు. వాని తట్టుకోవడం అంటే మామూలుగా కాదు. మాషియానికేమో కోపం వస్తుంది, నేను వీడియో తీస్తున్నా లేరా అని. అటు నుంచే నేను మొత్తుకుంటున్నా, ఆగ్రా వాడు వీడియో తీస్తున్నాడు తీయనీయురా అని. కానీ మా పెద్దోడు ఓకే, మా చిన్నోడు తీట పిల్లగోడు తీస్తున్నా అనేసి చెయ్యి అడ్డం పెట్టడము, తలకాయ అడ్డం పెట్టడము, వాడిని ఊపడము అవన్నీ చేస్తున్నాడు. వీళ్ళని తట్టుకు ఉండడం అంటే అమ్మా, వీళ్ళు 2-3 బర్లం కాసుకున్నా ఏమబ్బా, ఇన్ని పాలు ఇస్తాయి, ఇంత ప్రశాంతత ఉంటుంది. పిల్లలను చదివే కన్నా బర్లను చదివిన నయం అనిపిస్తుంది కదా. చూసిరుగా చెయ్య అట్లా అడ్డం పెడుతున్నాడు. నాకేమో కోపం వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇన్ని పైసలు కూడా వచ్చేది ఆ బర్లను చదువుకొని ఇన్ని పాలు అమ్ముకుంటే అట్లా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం అబ్బా, బర్లను చదివితే ఏమవుతుంది, పైసలు వస్తాయి. కానీ పూరగాలు మన కన్నోళ్ళు కదా. సో అట్లా అన్నమాట. ఇక్కడైతే ఛాయ్ పెట్టేస్తున్నా. ఈవినింగ్ టైం అయిపోయింది కదా. ఇక మనం ఈవినింగ్ టైం అయిపోయింది, సారీ ఈవినింగ్ కాదు, ఈవినింగ్ టైం అయిపోయిందంటే ఇక మనం తెలిసిందే కదా, మమ్మీ చాయ్ మమ్మీ చాయ్ మమ్మీ చాయ్, ఇంత మించి వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా చాయ్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా చాయ్ పెట్టేసి కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసా. అవి కూడా బట్టలు ఆరేయాలి. బట్ ఏంటంటే నిన్న ఏమైంది అని అంటే మర్చిపోయేసా. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మర్చిపోయి అవి అలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ మా హస్బెండ్ వచ్చినాక 9:30కో పోయి ఆరేసొచ్చా అన్నమాట. ఇక ఇక్కడ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ క్వీన్, ఈ ఇంటి బంగారానికి అయితే బర్త్డే. సో బర్త్డే నాదే అన్నమాట. మా ఆయన ముందే చెప్పా, నువ్వు కేక్ తీసుకొస్తే నేను కట్ చేయాలి అంటే కొంచెం అలగాలేండి. ఎందుకంటున్నారా చెప్పేసాగు. యాక్చువల్గా ఏంటి అంటే మా ఆయన నాకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడన్నమాట. ఏంటంటే మొబైల్, నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది, అంటే స్పీకర్ వినబడట్లే అన్నమాట. ఇబ్బంది అయిపోతుంది, ఎవరు ఫోన్ చేసినా వినబడట్లేదు. నాకు ఫోన్ కొనిస్తా అని చెప్పిండు. నీ బర్త్డే వరకు కొనిస్తా చిట్టి అని. సో నా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వమంటే అంటున్నాడు. సో డిస్కషన్ అదే నడుస్తుంది. ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు కొనివ్వా, దసరా వరకు కొనిస్తా అని చెప్తున్నాడు. మా ఆయనకు నువ్వు గిఫ్ట్ కొనిస్తా అంటేనే నేను కేక్ కట్ చేస్తా అని గొడవ పెడుతున్నా. ఆ టైంలో మా ఆయన కోపం వస్తుంది. బట్ దిక్కు నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పిండు కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే కదా హ్యాపీ. ఓకే తన దగ్గర పైసలు లేవు, నేను ఒప్పుకున్నా. బట్ కనీసం చిన్నప్పటి గిఫ్ట్, అది కాకపోయినా వేరే గిఫ్ట్ ఇచ్చిన హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. అది కూడా లేదండి. ఫుల్ బాధలో ఉన్నాను నేనైతే. ఇక పోనీలే కేక్ అయితే కట్ చేయంటున్నాడు. ఎందుకంటే తినేయాలి కదా, తినేయాలని ఆరడం ఎక్కువ ఉంది. కానీ ఫోటో కేక్ కట్ చేపిస్తా నా బర్త్డే అని ఆరడం లేదు మా ఆయనకు. అదొక బాధ. ఆయన మా చిన్నోడు కూడా లేడు, పడుకున్నాడు పాపం, తొందర పడుకున్నాడు. ఎందుకంటే పొద్దున ఫుల్గా ఆడింది అన్నమాట. అందుకే ఇక మా పెద్దోడైతే పాపం నా కోసమే నిద్ర పోకుండా కళ్ళంతా నలుపుకుంటున్నాడు. ఆడికి నేను ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నా. ఎందుకంటే మనకు కావాల్సిన వస్తువు మన దగ్గర లేకపోయింది అనుకో, రాకపోయింది అనుకో, ఆ డిసప్పాయింటే వేరే. అదొక పెద్ద బాధ. అందుకే నా మొహం చూస్తున్నారు కదా, కొద్దిగా కూడా హ్యాపీ లేదు. ఎందుకంటే నాకు కావాల్సిన గిఫ్ట్ నాకు ఇవ్వలేదు. నేను అనుకున్నా కనీసం సర్ప్రైజ్ అని ఇస్తాడేమో అనేసి, బట్ ఏది ఇవ్వలేదు. ఇక నన్ను రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నాడు, నీకు ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చినా, ఏ బర్త్డే కానీ ఇచ్చినా అని. ఇస్తే కదా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అది అర్థం చేసుకోవడం ఏందో ఏమో అర్థమే కాదు. నేను ఇస్తా అండి అప్పుడప్పుడు, అది ఇప్పుడు అదే అంటున్నాను ఫోను అని తలకే కొట్టేసుకుంటున్నాడు మా ఆయన అయితే. నాకు ఫుల్ బాధలో ఉన్నాను నిజంగా. నేను ఎక్స్పెక్ట్ చేసే ఫోన్ కొనిస్తాడేమో అనేసి, బట్ కొనివ్వలే. చాలా అంటే చాలా బాధపడ్డా సీరియస్లీ. ఇప్పటికీ స్టిల్ నౌ నేను ఈరోజే నా బర్త్డే. సో ఈరోజే
నైట్ 12 అయితే కేక్ అయితే కట్ చేయించాడు. పైసలు లేవు, నేను ఏం చేయాలా, కొనియవా కనీసం బర్త్డే అంటే నీ బర్త్డేకి ఎప్పుడైనా కొనిచ్చినాను, రివర్స్ అయిపోయాను, సరేలే ఇక నేను బాధపడుతున్నా కదా అని బాధపడి కనీసం ఫోటోస్ కూడా దిగలేదంట. ఏం చేయాలి వీళ్ళకి కేక్ తినే ఇంట్రెస్ట్ మీద ఉన్నది, కానీ కేక్ కట్ చేయించి ఫొటోస్ తీస్తామని ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. జస్ట్ అలా కేక్ కట్ చేయించి అక్కడికి ఎప్పుడు కేక్ తిందామా అని చూస్తున్నారు. లాస్ట్కు దిగా తెలుసు, అవి కూడా కేక్ అంతా కటింగ్ అయిపోయాక సగం కేక్ తిన్నాక కనీసం ఒక్క ఫోటో అన్న దించారా అబ్బా నన్ను అనేసి ఫీల్ అయ్యాక అప్పుడు ఫోటో దిగామన్నమాట. నిజంగా ఈ ఇయర్ చాలా డిసప్పాయింట్. మా ఆయన బర్త్డే కూడా బాగా జరగలేదు. మొన్న రీసెంట్గా జరిగింది బర్త్డే, తనది కూడా చిన్న ఇష్యూ అయిపోయింది మా ఇద్దరి మధ్యలో. ఏమో ఈ మంత్ మాకు అయి రావట్లేదు. ఇంక ఈ మంత్లో ఇంకా 2 ఉన్నాయి. మా చిన్న బర్త్డే ఉంది, నా మ్యారేజ్ డే ఉంది. సో అవి కూడా ఎట్లా గడుస్తాయి కూడా నాకు అర్థం కావట్లేదు. భయం అవుతుందో దిక్కు. బట్ గడిచిపోతే లేండి, కానీ హ్యాపీ ఎక్కువ ఉండట్లే మేము అంతకుముందులాగా. సీరియస్లీ మా ఆయన హ్యాపీ బర్త్డే చెప్పలేదు, కానీ నా కొడుకు హ్యాపీ బర్త్డే మమ్మీ అనుకుంటే పెట్టిండు. నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. మా ఆయన అంటున్నాం, చూసినావా నా కొడుకు పెట్టిండు, కనీసం నువ్వు అది కూడా లేదు అనేసి, నేను చెప్పలేదు ఆ బర్త్డే అనేది చెప్తున్నాడు. నిజంగా సీరియస్లీ మా ఆయనకు కేక్ మీదేనే ఉన్నది ఇంట్రెస్ట్. ఇప్పుడు పోయి స్పూన్ తెచ్చుకుంటాడు, కేక్ తీసుకోవాలి, ఇప్పుడు తినాలి, గంతే ఆరడం తప్ప ఇంకోటి ఏం లేదు. పోతున్నాడు స్పూన్ కోసం పోతున్నాడు. ఇప్పుడు నేను ఇంకేం స్పూన్ తెచ్చుకొని తినిపో అనేసాడు. అన్నాక పోయి స్పూన్ తెచ్చుకొని అవి అందుకుంటారు. అంతా ఒక్క ఫోటో కూడా దించలేడు అంటే దాన్ని సీరియస్లీ చాలా బాధపడ్డాను నేను. ఇప్పుడు ఇదే ముచ్చట ఎక్కడ మాట్లాడుతున్నా, ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే కొంచెం గట్టి ఆయన మీద మాట్లాడా అన్నమాట. సో ఎందుకులే అన్నట్టు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. గిఫ్ట్ ఇస్తాడేమని ఎక్స్పెక్ట్ చేసా, బట్ లేదు. ఆ కేక్ కట్ చేసా గంతే. అది కూర్చొని మెక్కడం స్టార్ట్ చేశాడు. ఆ టైంలో తిట్టేసా, తినలే పాపం, కేక్ కూడా సరిగ్గా తినలేదు. మళ్ళీ పెడుతున్నాడు అన్నట్టు కేకు. కాకపోతే అది చెర్రీ పైన క్రీమ్, అది తిన్నామంటే ఇప్పుడే మొహం నిండా పింపుల్స్ ఉన్నాయి, ఇంకా తిన్నామంటే మామూలుగా ఉండదు, అందుకనేసి తిడుతున్నా. బట్ చిన్న గిఫ్ట్ ఇస్తే కొద్దిగా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. అంత పెద్ద ఫోన్ ఇవ్వకపోయినా చిన్నపాటి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చినా బాగుండు. పోయినసారి నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు, ఫుల్ హ్యాపీ. ప్రతిసారి నేనే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటా, బట్ నా చేతిలో అమౌంట్ లేకపోయేసరికి నేను ప్రతిసారి సైలెంట్ అయిపోయి జస్ట్ డ్రెస్ కొనిస్తా. అదైనా మా ఆయన ఇచ్చిన డబ్బులతోటే. అది కూడా ఉండదు మా ఆయనను, నాకు డ్రెస్ ఎప్పుడు కొనిస్తావు, నాకు చారీ ఎప్పుడు కొనిస్తావు, నాకు గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు అని నేను అడుక్కోవాల్సిందే. ఏం చేస్తామండి, తప్పదు, ఎందుకంటే అంతే కాదు. సో ఇది మన టీవీ కౌంటర్ చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే మొన్న యూట్యూబ్లో ఒక రెమెడీ చూసానండి. వినాయకుడిని బియ్యం మనకు కావాల్సిన కోరుకొని బియ్యం లోపట పేపర్ పెట్టేసి పైనుంచి వెళ్ళి కాయని పెట్టేసి పైనుంచి బియ్యం పోసేసి వినాయకుడిని పెట్టుకుంటే మన కోరిక నెరవేరుద్దని చెప్పారు. సో నమ్మి చేస్తే వచ్చే నష్టం అయితే ఏం లేదు అనిపించింది నాకు. అందుకే నేను కూడా పెట్టేసుకున్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. విన్నర్స్ తప్పకుండా లైక్, షేర్, కామెంట్.